ప్రభు అయిన యేసుక్రీస్తునందు అందరికీ శుభములు. కీర్తన 145:21. నా నోరు యెహోవాకు స్తోత్రము చెయ్యును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామాన్ని నిత్యము సన్నతింతురు. దేవుణ్ణి స్తుతించాలి. భక్తుడు శరీరులందరూ ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. దేవుని రాజ్యం మాటలతో ఉందండి, మాటలతో ఉండదు. దేవుని రాజ్యం శక్తితో ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృపామయుడు. దేవుని మాటలు శక్తినిస్తాయి. దేవుడి మీద ఆధారపడాలి. దేవుణ్ణి సహాయం అడగాలి. దేవుని సహాయం కొరకు కనిపెట్టుకోవాలి. ప్రభు రాజ్యం, దేవుని రాజ్యం మన మధ్యన ఉంది. ఎక్కడో లేదు, నీతి న్యాయంలోనే ఉంది. నీతి న్యాయములు ఆయన సింహాసనములు. నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తాను. నన్ను గనపరచండి, నేను మిమ్మల్ని గనపరుస్తాను. తను కాపాడుకొని మనిషి ఏం చేస్తాడంటే, బలహీనుడు బలవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. దేవుణ్ణి స్తుతించు అన్నాడు అంటే, నువ్వు బలహీనుడు కదా. నీ బలము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. భక్తుడు ఏం చెప్తున్నాడు? మనం ఎక్కడైనా గ్రహిస్తున్నావా? మనకేం కావాలి? దేవుడిని స్తుతించాలి. దేవుడి మీద మనసు పెట్టుకోవాలి. దేవుడిని ఆశ్రయించాలి. నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా దుర్గము, నీవే నా శైలము. దేవుడిని ఆశ్రయించాలి. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామాన్ని నిత్యము సన్నతించాలి. నిత్యము సన్నతించాలంట. అంటే దుష్టుడు మనల్ని భయంకరమైన శోధనలు గుండా నడిపించినప్పుడు, కష్టాల గుండా నడిపించినప్పుడు, కన్నీటి లోయలో నడిపించినప్పుడు, చూడండి, 1 పేతురు 5:8, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలో ఎవరిని మింగుదుమని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడు పని అదండి. దేవుడిని స్తుతించినప్పుడు వచ్చేస్తాడంతే. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదమా వెతుకుచున్నాడు. ఈరోజు ప్రతి మనిషిని ఫిల్టర్ చేస్తున్నాడు. దేవుడు మౌనంగా ఉంటాడు అంతే. ఏబుని చూశారు కదా. పరీక్షలు ఉంటాయి. ప్రతి శోధని గెలవాలి, జయించాలి. మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదమా అని గర్జించు సింహంలే తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదాం? ఎవరెవరు హృదయంలో ఏమేమి దాగుంది? ఎక్కడ పడిపోతున్నారు? దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుణ్ణి మీరు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవుడి దగ్గర నుంచి శక్తి వస్తుంది. ఆ శక్తిని బట్టి మీరు అధిగమించే బలము, శక్తి మీకు ఉంటాయి. నీ శరీరంలో నేను తొందర చేసి అధికమైన శోధింపబడుచున్నావా? పరీక్షల్లో ఉన్నావు, పాస్ అవ్వాలి. ప్రతి అగ్ని వంటి మహాశ్రమలోనూ పాస్ అవ్వాలి. శ్రమలు నీ మంచికే వస్తాయి, నా మంచికే వస్తాయి.
నీ శరీరంలో టెంప్టేషన్ ఉన్నాయి చూసావా, ఆ టెంప్టేషన్లు ఏంటి గుర్తించి ప్రేయర్లో పెట్టుకుంటే, ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టుకుంటే నువ్వు జయ జీవితాన్ని జీవించడానికి నీకు దేవుడు కృపిస్తాడు. దేవుని కృప మనల్ని ఆవరించి ఉంటుంది. దేవుని త్యాగం చేసే చూసేవా కల్వరి శిలువలో ఆయన చేసిన రక్తము బలియాగము జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు నేను పట్టి పీడిస్తున్నప్పుడు, కష్టాలు నిన్ను పట్టి పీడిస్తున్నప్పుడు దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. చూడండి, సర్వ శరీరులందరూ ప్రతి మోకాలు యేసునామములో వంగాలి. దేవుణ్ణి సన్నతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు కోరుతున్నాడు. సమయము దేవుడికి ఇవ్వాలి, దేవుడితో పెనుగులాడాలి, దేవుడితో పెనుగులాట. యాకోబు ఎలా పెనుగులాడాడు? భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు. భూమి ఆకాశాలు గతించిపోతాయంట, కానీ వాక్యానికి నువ్వు పెనవేసుకుని ఉన్నావంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. ఇది షార్ట్ కట్. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు. నువ్వు ఆ మాటలు పెనవేసుకున్నప్పుడు, ఆ మాటలు నీలో ఉన్నప్పుడు నువ్వు అతిశయించకూడదు. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి. శోధనని తాకి, శోధనలు అగ్నిబాణాల్లాగా నేను తాకుతాయి. నువ్వు జయించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ఇక సమాధానం కావాలి, శాంతి కావాలి, కృప కావాలి, ప్రేమ కావాలి, దయ కావాలి. గర్జించు సింహంలాడు తిరుగుతూ ఉంటాడు చూసావా? దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, చురుగ్గా ఉండాలి. చురుకుదనము దేవుడి ప్రార్థనలోనే వస్తుంది, దేవుని ఆరాధించినప్పుడే వస్తుంది, దేవుని స్తుతించినప్పుడే వస్తుంది. మనకి ఏమంటున్నాడంటే, సర్వ శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామాన్ని, కీర్తన 145:21, నిత్యము సన్నతించాలి, నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి, నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి మోకాలు యేసు నామంలో వంగాలి, దేవుని శక్తి పొందుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఓర్పు నీ తండ్రి, శక్తి నీ తండ్రి. నా కుమారుడా యేసుక్రీస్తు కృపయందు బలవంతుడు కమ్ము అంటున్నావు. జయ జీవితం కావాలయ్యా, జయించాలయ్యా, నేను స్తుతించాలయ్యా, నిన్ను ఆరాధించాలయ్యా. మాలోంచి భయం తీసేయి నాయనా, మాలోంచి భయం తీసేయి. భయము దండనతో కూడింది. భయపడేవాడు పరిపూర్ణము చెందినవాడు కాదు. నిన్ను ఆరాధించాలయ్యా, నిన్ను ఘనపరచాలయ్యా, నిన్ను మహింపరచాలయ్యా. నీవే నాకు ఆధారమయ్యా, నాకు వేరే దిక్కు లేదయ్యా. దీన స్థితిలో ఉన్నానయ్యా. నిన్నే స్తుతిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే ఘనపరుస్తానయ్యా, సన్నతిస్తానయ్యా. అయ్యా, సర్వ శరీరులు నిన్ను ఘనపరిచేలాగా మేము ఉంటామయ్యా, కావలి వారిలాగా ఉంటామయ్యా. ఈ వాక్యం విన్న వారందరికీ కృప అనుగ్రహించయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లుతుంది గాక. ఆమేన్.